కమ్మదూరులో బాలుడి కిడ్నాప్కి యత్నించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కమ్మదూరు వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న కోటి వీధిలో బాలుడి కిడ్నాప్కు యత్నం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి ఆర్టీసీ కండక్టర్ బలిజ గంగాధర్ కుమారుడు గౌతమ్ కౌశిక్ వారి తాతతో కలిసి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఎత్తిచ్చినట్లు తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. రాత్రి 11 గంటల సమయం ప్రాంతంలో ఒక కారు హల్చల్ చేసినట్లు బాలుడు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ వీధిలో ఒక కారు పోయిన 11 నిమిషాలకే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మంచం మీద పడుకున్న బాలుడి చెయ్యి వేసి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేసిన వెంటనే పక్కనే ఉన్న తాతకు చేయి తగలడంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించి గట్టిగా కేకలు వేయడంతో బాలుడిని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అక్కడ చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు వెంటనే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని బాలుర కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కమ్మదూరు ప్రధాన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. 15-20 నిమిషాలకి జీప్ వచ్చింది. ఏమయ్యా అది రాయి అడ్డం కూడా ఉంది, మనసును దావలేసుకున్నాను. డ్రైవర్ ఒక్కడే ఉండేది. వాడు నిలబెట్టి రాయి అక్కడ తీసి వెళ్ళిపోయాడు. జీప్ వెళ్ళిపోయిన 20 నిమిషాలకి ఇట్లా పని జరిగింది. మీరు ఎక్కడ పనుకున్నారు? ఇక్కడ మంచం వేసుకుని ఆడే ఆ మంచం మీద ఆడే మంచం మీద. ఏం జరిగింది? అది పనుకొనింటే పిల్లోడు ఈ పక్క పనుకొనింటే నేను రోడ్డు పక్క పనుకొనింటే నా మీద వెళ్ళి చెయ్యి ఇట్లా ఆవిడే రెట్టకి ఇట్లా చెయ్యి. ఆ రెట్ట ఎత్తే బరువు అయినప్పుడే నాకు చెయ్యి తగిలి పడింది. చెయ్యి ఆవిడ లేచి ఎవడోడు అంటే ఇట్లా 4 గంటలు వెళ్ళిపోయి వాటికి ఇట్లా ఏదో రుబ్బన్నట్లా తీసుకున్నాడు. ఆ రుబ్బాన మీద ఎంటికలు ఇట్లా ఏలాడబడి ఇట్లా బిరి ఇట్లా పట్టుకుంటే కొన్నింటికి తిక్తే ఇట్లా కొడుక్కొని వేసేవాడు. ఆ పిల్లోని పేరు గౌతమ్ కౌశిక్. అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారంను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.